దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు ఆయన నియమించిన నియమములు మరి తన యొక్క ప్రజలకు ఆయన విధులు కట్టడలు ఏ విధముగా అనుగ్రహించి ఉన్నాడో ఆది నుండి కూడా మరి ప్రభువు తన యొక్క ఉద్దేశాన్ని తన ప్రజల ఎడల ఎట్లు కలిగి ఉన్నాడో మనం మరి కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ గమనిస్తూ ఉన్నాం. అయితే గత వీడియోలో మరి ప్రభు అయిన దేవుడు తన సేవకుడైన లేక దైవజనుడైన మోషే ద్వారా ఏ విధముగా చెప్పాడో మరి ఈ యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. లేవికాండం 16వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. మరి గత వీడియోలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 మేకలు, ఒకటి యెహోవా పేరట చీటీ పడిన మేక, మరి ఒకటి చూసినట్లయితే విడిచిపెట్టబడే మేక. విడిచిపెట్టబడే ఈ మేక అజాజేలు అని అనబడినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మరి ప్రభు పేరట అనగా యెహోవా పేరట ఒక చీటీ పడింది. ఆ చీటీ పడిన ఆ యొక్క మేకను పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను అని తెలియచేశాడు. మరి ఈ యొక్క అనుభవాన్ని కనుక మనం ఆలోచించేసినట్లయితే విడిచిపెట్టబడిన మేక గురించి, ప్రభు పేరట చీటీ పడిన మేక గురించి కూడా చెప్తాను అని మీకు నేను మరి గత వీడియోలోనే చెప్పాను కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ మాటలను మీరు మనసున పెట్టి జాగ్రత్తగా చూడండి. అసలు ఈ పాప పరిహారార్థ బలి అనే ఈ యొక్క అనుభవాన్ని కనుక మీరు చూడగలిగినట్లయితే, పాప పరిహారార్థ బలి, ఈ పాప పరిహారార్థ బలి ఎవరి నిమిత్తము, ఎలా చేశారు అని ఇదే అధ్యాయంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి. 16వ అధ్యాయంలోనే 1వ వచనములో ఏం చెప్పాడు ప్రభువు? అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత అహరోను నిమిత్తం అతని కుమారుల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా మీరు మొదటి 4 వచనాల్లో చూడొచ్చు. మొదటి 4 వచనాల్లో జాగ్రత్తగా మీరు చదివితే అహరోను నిమిత్తము ఈ యొక్క పాప పరిహారార్థ బలిని అర్పించారు. ఇక ఈ అహరోను ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ అడ్డుతెర లోపల ప్రవేశించకూడదు అన్నాడు. ఎల్లప్పుడూ ప్రవేశించకూడదు. దీని విషయంలో భక్తుడు తెలియచేస్తాడు, అపోస్తుడైన పౌలు, సంవత్సరమునకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన నిమిత్తము, ప్రజల నిమిత్తము రక్తము పట్టుకొని అతను తెర లోపలికి ప్రవేశించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. కనుక మీరు ఈ యొక్క అనుభవాన్ని కూడా గమనించినట్లయితే మొదటిగా ఈ పాప పరిహారార్థ బలి అహరోను తన యొక్క కుటుంబము కొరకు అర్పణ చేశాడు. 16వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నేను రెండవదిగా చెప్తున్నాను. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలేను. అనగా ఇశ్రాయేలీల వారి కొరకు, మరి ఇక్కడ వారి యొక్క సమాజము కొరకు కూడా పాప పరిహారార్థ బలిని అర్పించినట్లు చూస్తున్నాం. మరి మూడవదిగా 16వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అట్లా అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను.
గమనించండి, దేవుని యొక్క ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తమట. అనగా వీళ్ళందరూ దేవుని నామములో కూడుకునే స్థలములో, ఆ పరిశుద్ధ స్థలములో అందరూ కూడుకొని అందరి వలన ఆ స్థలమునకు కూడా అపవిత్రత కలుగుతుందట. ఆ స్థలమును బట్టి కూడా మరి పాప పరిహారార్థము ప్రాయశ్చిత్తము చేయాలి అని ప్రేమ కలిగిన తండ్రి ఏ చెడుతనము కూడా తన ప్రజలలో ఉండటానికి వీల్లేదు. వారి వలన ఎక్కడ కూడా అపవిత్రత కలగకుండా ఉండడానికి ఇక్కడ పరిశుద్ధ స్థలమునకు కూడా ప్రాయశ్చిత్తము చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అనుభవాన్నే మరి 18వ వచనంలో కూడా చూస్తే మీకు నాలుగవదిగా నేను చెప్తున్నాను. 18వ వచనంలో యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠమును వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను అంటాడు. ప్రాయశ్చిత్తము ఏంటి? ఈ ప్రాయశ్చిత్తము అంటే ప్రభు అహరోను తన ఇంటి వారి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం. ఇశ్రాయేలీలు చెడుతనమును బట్టి వారు కూడుకునే స్థలము, ఆ స్థలమునకు కూడా దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా చేశాడు. మరి అతడు యెహోవా సన్నిధిని బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. బలిపీఠమునొద్దకు కూడా వెళ్ళి ప్రాయశ్చిత్తము చేయాలని చెప్పాడు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో చెప్తాడు. 10వ వచనం చూస్తే మీరు, సంవత్సరమునకు ఒకసారి దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసే పద్ధతులు కూడా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. అనగా పాపము ఎక్కడ జరిగినా దానికి ప్రాయశ్చిత్తము కలుగు చేసే విధానాన్ని, పాప పరిహారార్థ బలిగా అర్పణ చేయటం ద్వారా కూడా ప్రాయశ్చిత్తము కలుగుట అనేది దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా విడిచిపెట్టే మేకను చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడు? 8వ వచనం, లేవీకాండం 16:8 చూడండి. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను అని చెప్పాడు. 10వ వచనం చూడండి, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టాలి అని తెలియజేశాడు. కనుక ఒకటి చూసినట్లయితే పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతోంది, మరి ఒక మేక చూసినట్లయితే అది అరణ్యములో విడిచిపెట్టవలెను ప్రాయశ్చిత్తముగా అని తెలియజేశాడు. మనం చదువుకున్నట్లు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 2 మేకలు అని ఎందుకు సంబోధించాడో ఇక్కడ ప్రభు ప్రత్యక్షముగా మనం గమనించగలిగినట్లయితే, క్రీస్తు బోధ ఎరుగని వారందరూ దేవుని ప్రజలే కానీ మేకలే. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు బోధ కుమారుని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము కలవాడు, కుమారుని యందు విశ్వాసము ఉంచని వారి మీద దేవుని ఉగ్రత నిలిచియుండును అని చెప్తాడు యేసయ్య. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 2 మేకలను తీసుకున్నాడు. మేకలు చూసినట్లయితే అవి గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి అని పోలికలు చెప్తున్నాడు. సంఘమా నువ్వు చూస్తే సుందరమైన దానివిగా, ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలని చూశాను, కానీ నీ తల వెంట్రుకలు అవి గిలాదు పర్వతం, గిలాదు నాది అంటే అందరూ నా ప్రజలే, కానీ నాకు ఇష్టానుసారముగా జీవించిన వారు లేరు అని చెప్పాడు. అంతేకాదు దేవుని యొక్క ప్రజలందరూ, ఇశ్రాయేలీలు ఆనాడు యుద్ధమునకు వెళుతూ ఉన్నారు, 2 మేకల మందల్లాగా కనిపించారట. అంతేకాకుండా ప్రభువు మరి మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు అనేది కూడా మనం చదువుకున్నాం. చూస్తే 2 వేశ్యలు, ఆ 2 కూడా వేశ్యలే, 2 కూడాని మరి చెడ్డవారనే, వేశ్య అంటేనే చెడిపోయిన స్త్రీలు, కానీ వారిలో ఒకతే క్రమముగా ఉంది, మరి ఒకటి చూసినట్లయితే చాలా మరి అసహ్యకరమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లు మనం లేఖనాల్లో చూసాం. అంతేకాదు 2 దొంగలు ఉన్నారు, 2 దొంగలే, కానీ ఒకడు మంచి వ్యక్తిగా ఉన్నాడు, మరి ఒకడు చూసినట్లయితే శరీర సంబంధిగా, అంటే ఇంకా సిలువలో నుండి కూడా నువ్వు దిగు, మమ్మల్ని దించు అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా వాడికి శరీరానికి ప్రాధాన్యతనిచ్చేవాడే,
మరి ఒక దొంగ చూసినట్లయితే నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోనమని తెలియచేస్తున్న అనుభవాలు కూడా మనం మరి లేఖనాల్లో నుండే చూసాం సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రీస్తు బోధను లేని వారందరూ ప్రస్తుత కాలంలో మేకల వంటి ప్రవర్తనే. మేక ఒక కామాతురతకు సాదృశ్యమైన ఒక జంతువు. ఈ యొక్క మేక దాని యొక్క పరిస్థితి ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే కేవలము శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారందరినీ కూడా దేవుడు మేకలుగా చెప్పాడు. ఆత్మ సంబంధులే, కుడి చేతి వైపునున్నవారు గొర్రెలు అని కూడా తెలియచేసినట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభువు 2 మేకలను గురించి మాట్లాడాడు. 2 మేకలను తీసుకొని రమ్మని చెప్పాడు కదా. ఈ 2 మేకలు ఒకదాని మీద యెహోవా చీటీ పడింది, అనగా ఆయన కొరకు ఇది అర్పించబడుతోంది అని. మరి ఒకటి చూసినట్లయితే విడిచిపెట్టబడుతోంది. ఈ యొక్క ప్రభు కొరకు అర్పించే పాప పరిహారార్థ బలిగా అర్పించుట అనే దాంట్లో మనం కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ యొక్క అనుభవాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క మేక ఏ విధముగా ఆనాడు అర్పించబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. క్రొత్త నిబంధనలో ఈ యొక్క పద్ధతిని దేవుడు ఏ విధముగా నివారించినట్లుగా కూడా వ్రాసాడో చూద్దాం. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల శరీర శుద్ధి కలుగుటకు ఆనాడు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తములను కోడెల యొక్కయు రక్తములను ఉపయోగించినట్లుగా లేఖనాల్లో మనం గమనించాం గత వీడియోలో. అయితే ఇక్కడ వీటన్నిటి వలన కేవలము శరీర శుద్ధి కలుగుతుందని దేవుడు ఆ విధముగా నిర్ణయించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇదే 9వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. సమస్తమైన వస్తువులు కూడా ఏదైనా కానీ రక్తము చేత శుద్ధి చేయబడుతుంది. కనుక రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ కలిగే విధానాన్ని సృష్టికర్త తన యొక్క చిత్త ప్రకారముగా ఆనాడే ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. అయితే మేకలను, గొర్రెపిల్లలను, లేకుంటే ఎడ్లను, లేక కోడి దూడలను, లేక పావురపు పిల్లలను రకరకాలుగా అర్పణలు చేసి వారు మరి ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా పాప క్షమాపణ పొందినట్లుగా పాప పరిహారార్థ బలిగా వాళ్ళు అర్పణలు చేసినట్లుగా మనం కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం సోదరులారా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. కనుక ఈ రక్తము గొర్రెల యొక్క, మేకల యొక్కయు తర్వాత ఎడ్ల యొక్క రక్తము చేత ఈ విధముగా మరి పురాతన కాలంలో కోడెల యొక్క రక్తము చేత శుద్ధి చేయబడిన ఆచారము అది శరీర శుద్ధికి మాత్రమే పనికి వస్తుంది. అయితే ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా చూడండి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగుటయు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని తెలియచేస్తున్నాడు. ఈ క్రొత్త నిబంధనలో ఇది రక్త నిబంధన, ఇదే నిత్య నిబంధన, ఇదే సత్య నిబంధన. ఈ నిబంధన ప్రభు అయిన తండ్రి ప్రవక్తల నోట ఎన్నో ప్రవచనములు పలికించి తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా దానిని నెరవేర్చి ఆ కుమారుడు సర్వలోకమునకు రక్షణ కలుగు చేయుటకు, సకల జనుల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేయుటకు
సమస్త జనులను పరిశుద్ధులుగా చేయుటకు ఆ కుమారుని ద్వారాగా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో శరీర శుద్ధికి మాత్రమే పనికొస్తుంది. క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. అనగా మన మనస్సాక్షిని శుద్ధి చేసే పద్ధతి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బలియాగము క్రీస్తు శరీరమందు నెరవేర్చబడింది. కనుకనే ఆయన అంటున్నాడు, మన మనస్సాక్షి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెడితేనే దేవుని సేవించే మనస్సాక్షి మనలో చక్కని పరిశుద్ధతను కలిగి ఉండటానికి వీలు కలుగుతుంది. కనుక ప్రభు అయిన తండ్రి ఆయన ఈ కాలము వచ్చినంత వరకు కూడా అనేక శరీరాచారములతో దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు అని చాలా స్పష్టముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం సోదరులారా. దిద్దుబాటు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములే అవన్నీ కూడా 10వ వచనంలో చెప్తాడు. 10వ వచనంలో చెప్పిన ప్రకారముగా దిద్దుబాటు కాలము వచ్చు వరకు శరీర ఆచారములతో ఉన్న ధర్మశాస్త్ర నియమ ప్రకారమైన భక్తి, యేసుక్రీస్తు ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మన మనస్సాక్షికి శుద్ధి కలుగు చేసే చక్కని పద్ధతి క్రీస్తు రక్తము. చూడండి, నిత్యుడు 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రాధాన్యత ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు తెలుసుకోవాలి. అది మరుగుపరచబడి ఉన్నది. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిర్జీవ క్రియలు, క్రీస్తు లేని జీవితము నిర్జీవ క్రియలతో నిండి ఉంటుంది. అందుకే వాళ్ళంతా లోక సంబంధమైన దురాశలతోనూ దుర్నీతి కార్యములతోనూ శరీర ఆచారాలు, శరీర కార్యములు, శరీర పద్ధతులతోటే జీవిస్తూ ఉంటారు. కేవలము దేవుని ప్రజలే వీళ్ళంతా. కానీ క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడో అప్పుడే నీలోనున్న నిర్జీవ క్రియలన్నీ కూడాను చచ్చిపోతాయి సోదరులారా. అంతవరకు శరీర పద్ధతిలోనే మరి ప్రతి క్రైస్తవ జీవితము కూడా కొనసాగించబడుతోంది. అందుకే క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తునందే నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. మీరు యేసును గూర్చి విని ఉన్నది ఉన్నట్లుగానే సత్యాన్ని, యేసునందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే మీరు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు అని చెప్పాడు అపోస్తుడైన పౌలు. కనుక మనము యేసును గురించిన భక్తి చేస్తూ ఉన్నప్పటికీ యేసునందలి సత్యములో నమ్మకముగా జీవించిన కానీ క్రీస్తును ఎరుగని వారందరూ కూడా మేకల వంటి వారే. కనుక ఈ సందర్భముగా మేకలు అని సంబోధించి ఈ యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాడు. మేకలు వాటి యొక్క రక్తముతో శుద్ధి కలుగదు సరికదా, అది శరీర ఆచారములతో కూడిన పద్ధతులు. అయితే క్రీస్తు ఆయన రక్తములోనే నిర్జీవ క్రియలన్నీ చచ్చిపోతాయి. మనము జీవము కలిగిన దేవుని సేవించే మంచి మనసాక్షి మనలోనికి వస్తుంది. అనేకులు వారి మనసాక్షి కూడా పాడైపోయినాయి అని చెప్తాడు ప్రభు. అనేకులు మరికొంతమంది చూసినట్లయితే వాళ్ళందరినీ భ్రష్ట మనస్సుకు అప్పగించి, వీరందరూ క్రైస్తవులలో జాతులే, అనేకులను మరి భ్రష్టులుగా తయారు చేస్తున్నాడట ప్రభువే. వారు వాక్యం వింటారు కానీ వాళ్ళకి ఎప్పటికీ ఆ వాక్యం ఏంటో అర్థం కాదు, మనసు మార్చుకొనరు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. వాక్యం దేవుడు సత్యమైన వాక్యాన్ని ఆత్మ కొరకు మనకు బోధిస్తూ ఉంటే మీరందరూ శరీరానికి అన్వయించుకొనుట అనేది మోసము సోదరులారా. మనకు ప్రభువు ఆత్మ సంబంధులుగా చేయాలని చూశాడు, కానీ మనం శరీరాశల కొరకే దేవుని నమ్ముకున్నట్లయితే
మీరు మోసగించబడిన వారే అనే సత్యాన్ని గమనించండి. ఎవరైతే ఆత్మ కొరకే జీవిస్తారో అట్టి వారి విషయంలో నిర్జీవ క్రియలన్నీ చచ్చిపోతాయి. ఆత్మ కొరకు జీవించాలి అంటే కేవలము క్రీస్తు బోధయందు నిలిచి ఉంటేనే మీరు ఆత్మ సంబంధులుగా మార్పు చెందగలరు. ఆత్మ ఫలములు వేరు, ఆత్మీయ జీవితము వేరు, ఆత్మానుసారమైన మనస్సు వేరు, శరీర సంబంధమైన కార్యములు వేరు, శరీర సంబంధమైన మనస్సు వేరు, శరీర సంబంధమైన ఆచారములు వేరు, శరీర సంబంధమైన శాపకరమైన పద్ధతులు కూడా చాలా చాలా క్రైస్తవ జనాంగంలోనే ఉన్నట్లుగా మనం గమనించగలం. పరిశుద్ధ లేఖనాలు మీరు అంత చక్కగా విభాగించుకొని చూస్తేనే కానీ అంత సామాన్యంగా అర్థమయ్యేది కాదు. కనుకనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ విధముగా ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి చూడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఈయన అయితే అనగా ప్రభు అయిన క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు. మీరంతా చదువుకుంటూ ఉంటే అర్థమవుతుంది స్పష్టంగా. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్న ప్రభు అయిన క్రీస్తును గురించిన సత్యమే ఈనాడు మీ మధ్యలో ప్రకటించబడుతోంది. ఈ ఛానల్లో నుండి చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత అనగా క్రీస్తు తన్ను తానే ఇష్టపూర్వకముగా మనందరి కొరకు, మనందరి పాపముల ప్రాయశ్చిత్తము కొరకు, మన అపరాధముల ప్రాయశ్చిత్తము కొరకు ఆయన తానే బలి పశువుగా వధించబడిన ఒక గొర్రెపిల్లగా అర్పణ చేసుకునేట ద్వారా సోదరులారా, ఒక్క అర్పణ వలన సదాకాలము మనలను పరిపూర్ణులుగా చేసే ఇట్టి గొప్ప క్రియను మనము ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు అంటున్నాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారో వారు, ఎవరైతే పరిశుద్ధులుగా తయారు చేయాలి అని బోధించి పరలోక సువార్తను ప్రకటన చేస్తారో అట్టి వారందరికీ సంపూర్ణులుగా చేసే శక్తి క్రీస్తు ఆయన బలియాగము ద్వారా, ఒక్క అర్పణ ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. 10వ అధ్యాయంలోని 20వ వచనం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు ఇంకా ఎన్ని చెప్పాడో చూడండి. ప్రోక్షింపబడిన హృదయము కలవారము, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతను కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత చక్కని క్రమమైన పద్ధతులుంటే నీటిలో బాప్తిసాలు ఇచ్చేసి మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. మీరందరూ యేసుప్రభు మన కొరకు చచ్చిపోయాడు, మనమేమి ఆయనే అంతా చేశాడు, ఇంకా మనం మన ఇష్టానుసారంగా ఉండొచ్చు, ఆయన రాజకుమారుడు, మనము కూడా ఆయన దేవాతి దేవుని కుమారుడు, ఆయన రాజు గనుక మనము రాజకుమార్తెలు మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గొప్పగా ఉండొచ్చు అని వెకిలి చేష్టలు, వెకిలి బోధలు, కలిపి చెరిపేడి బోధలు చెప్పుచున్న వారు ఎందరో ఉన్నారు. వారిని అనుసరించి నష్టపోతున్న వారు కుప్పలు కోట్ల కొలదిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనాలే తెలియచేస్తున్నాయి సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు తన శరీరము చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా. ఒకప్పుడు ప్రభువు చెప్పాడు, అహరోను ఎల్లప్పుడూ దానిలోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు ప్రతిష్ఠించబడిన మార్గములో మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన అహరోను అయినట్లయితే ప్రతిష్ఠితమైన వస్త్రములు ధరించుకొని, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించటానికి శుద్ధి చేసుకొని, అది ప్రతిష్ఠిత వస్త్రము కనుక శుద్ధి చేసుకొని వెళ్ళాలి అని ఎన్ని నియమములతో కూడి ఉన్నాయి సోదరులారా.
కానీ ఈనాడు ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయనే సమస్తమును భరించి సమస్తమును సహించి వహించి మనకు ఎంతో ఎంతో విడుదలను కలుగు చేసి నా యందు విశ్వాసముంచుడి అని చెప్తే ఆ పని కూడా చేయలేని క్రైస్తవులు ఈ దినాన ఎందరున్నారో దయచేసి మీరే ఆలోచన చేయండి. కనుక ఇలాంటి క్రీస్తు శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గములో ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తమే, ఒక్క అర్పణ, ఒక్క బలి మనలను శక్తివంతులుగా, ధైర్యవంతులుగా, పరిశుద్ధ స్థలములో నివాసము చేయటానికి యోగ్యులుగా, క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందటానికి ఎన్ని విధాలైన సదుపాయములు చేసి ఉన్నాడో ప్రభువైన తండ్రి దయచేసి గమనించండి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మన ప్రభు ఒకసారి లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకంలోనికి ప్రవేశించాడు. అయితే ఆయనను సిలువ మరణ పునరుత్థానముల ద్వారా మనందరము విశ్వసించి ఆయన యందు నిరీక్షణతో జీవించినట్లయితే మన కొరకు మరలా రెండవసారి రాబోతున్నాడు. అందుకని చెప్పాడు ఇక్కడ, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు, తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈసారి పాపములు భరించుటకు రావటం లేదు, పాపము లేకుండా అని పెద్ద సమస్యాత్మకమైన పదం అక్కడ వ్రాయబడింది. ఏంటంటే అది దాని భావం, ఆయన ఈసారి పాపములు భరించుటకు రావటం లేదు, ఆయన కొరకు ఎదురు చూచు వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇది మన యొక్క విశ్వాసమై ఉండాలి, ఇది మనకు నిరీక్షణకు ఆధారమై ఉండాలి, ఇది మన స్వాస్థ్యమై ఉండాలి, ఇది మన యొక్క పౌరస్థితికి సంబంధించిన పరిశుద్ధ పట్టణములో వారసత్వాన్ని సంపాదించుకునే శక్తిని ఈ లోకమందే మన శరీరము ద్వారా మనము కూడా సంపాదించుకోవలసిన ఆవశ్యకతను తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ లేఖనముల్లో నుండి మరి ఎన్ని అనుభవాలు మన కొరకు దాచిపెట్టాడో దయచేసి గమనించండి. కనుక పాప పరిహారార్థ బలి ఇక మనము ఏది కూడాని కేకలను, కోడెలను, ఎడ్లను దేన్ని తీసుకొని వెళ్ళి మనం చేయక్కర్లేదు సోదరులారా. మనం ఏది అర్పణ చేయక్కర్లేదు. కేవలము ఆయన మనకు చెప్పాడు. చూసారా, ఎంతో వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని తీసుకుని వెళ్ళనా, నా యొక్క పాపములు ప్రాయశ్చిత్తాన్ని, నా గర్భఫలాన్ని ఇవ్వనా, నా దోషాలను పోగొట్టుకోవడానికి నా యొక్క జ్యేష్ఠ కుమారుని ఏం చెయ్యను నేను? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఉత్తమమైన మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్న ప్రభువు కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండుట, న్యాయము కలిగి ఉండుట, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడని మనం మరి జ్ఞాపకం చేసుకున్నాం గత వీడియోలో. కనుక నేను అందుకే చెప్పాను, వీటిని మీరు జాగ్రత్తగా చూడండి. ప్రతిదానికి ఒకదానిలో నుండి ఒకటి మరి మీ చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి కనుక అందుకే నేను అంత వివరంగా కూడా మీకు చెప్పడం జరిగింది సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో పరిశుద్ధుడైన క్రీస్తు ఆయనే మనందరి పాపములు భరించుటకు ఈ లోకములోనికి దేవుని గొర్రెపిల్లగా పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప కృపను పొందుచున్న మనము ఏ మేకల రక్తము ప్రస్తుతం మనకు అవసరత లేదు సోదరులారా. ఆనాడు యెహోవా చీటి ఏ మేక మీద పడిందో దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించుట అనేది అప్పుడు జరిగింది. కానీ ప్రభువైన తండ్రి ఆ యొక్క మేక ఆనాడు వాళ్ళందరికీ పాప పరిహారార్థ బలిగా అర్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతకంటే మరి శ్రేష్ఠుడు అహరోను కన్నా ప్రధాన యాజకుడిగా అహరోను ఆనాడున్నాడు. అంతకన్నా మరి శ్రేష్ఠుడైన యాజకత్వము పొందిన ప్రభువు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూడండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది
చూడండి, మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం లేదు. మొదటిది లోపమున్నది కనుక రెండవ నిబంధనతో మనలను శుద్ధి చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ యొక్క 7వ అధ్యాయంలో కూడా మరి ఒక చక్కని మాట చదువుకుందాం. చూడండి, 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ప్రభువైన క్రీస్తు నిరంతరము ఉన్నాడు. నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. పూర్వకాలంలో యాజక ధర్మము దేవుని దయను బట్టి, దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను నియమించి యాజకత్వాన్ని అహరోనుకు అప్పగించినట్లు చూస్తాం. కానీ ఈయన అయితే మరి ఎక్కువ ఘనత పొందిన వాడై ఉండి మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని ప్రభువైన క్రీస్తును గురించి తెలియచేస్తూ ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అనే సత్యాన్ని కూడా. అంతేకాదు 28వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రము బలహీనత కలిగిన మనుష్యులను యాజకులనుగా నియమించును. ధర్మశాస్త్రము బలహీనత కలిగిన మనుషులను యాజకులనుగా నియమించింది. అహరోను తన పాపముల కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. దేవుని యొక్క పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లించండి. ఈయన అయితే అసలు ఆ ధర్మశాస్త్రంలో ఆచారాలు, ఆ పద్ధతులు అటన్నిటినీ నెరవేర్చడం ఎంతో కష్టమైనది. కానీ ప్రభువైన క్రీస్తునందు మనకు ఎంత చక్కని సదుపాయంతో ఆయన ఏం చేశాడో తెలుసా? పాపముల కొరకు, తన సొంత పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు అప్పుడు అర్పణలు చేశారు. కానీ ఈయన అయితే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రధాన యాజకుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనగా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేసే గొప్ప ప్రభువు మన కొరకు అర్పణగా చేయబడి, మన కొరకు ఆలోచన చెప్పేవాడిగా, మన కొరకు ఆశ్చర్యకరుడుగా, బలవంతుడైన దేవుడిగా మన జీవితములను పోషించి సంరక్షించి నడిపిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రభువును కలిగిన మనకన్నా ధన్యులు ఎవరున్నారు సోదరులారా? దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధమైన ప్రభువు యొక్క ఆయన కార్యములలో ఇంత అద్భుతమైన అర్పణ మన కొరకు క్రీస్తు శరీరములో సమస్తమును నెరవేర్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అయితే మరి అర్పణ చేసిన పాప పరిహారార్థ బలిగా అర్పణ చేసిన మేకను గురించి చదువుకున్నాం. ఇక పైనట్లయితే విడిచిపెట్టబడిన మేక అన్నాడు. విడిచిపెట్టబడిన మేక, దీని యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఈ విడిచిపెట్టబడిన మేక, దీని పేరే కదా అజాజేలు అని చదువుకుంటున్నాం. ఈ యొక్క మేక అరణ్యములో విడిచిపెట్టబడుతుంది అనే సత్యాన్ని మరి లేఖనములలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. లేవికాండం 16వ అధ్యాయం 9వ వచనం. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను అన్నాడు. అయితే అప్పుడు మేకను తీసుకుని వచ్చినట్లుగా ఉంది. ఇప్పుడైతే క్రీస్తు తానే వధింపబడిన గొర్రె పిల్లగా అర్పించబడిన అనుభవాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వధింపబడిన గొర్రె పిల్ల.
ఈ గొర్రెపిల్ల సర్వాధికారి అయిన దేవుడు అని స్పష్టంగా యూదా గోత్రపు సింహము అని భక్తులు ఎంతో తేటగా వ్రాసిపెట్టారు. ఇప్పుడు నేను అటు వెళ్ళట్లేదు సోదరులారా. దేవుని యొక్క లేఖనాల్లో మరి రెండవ మేకను గురించి కూడా మనం చూడాలి కదా. ఏ మేక మీద 10వ వచనం, విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టాలట. అసలు మీరు ఇక్కడ గమనించండి, విడిచిపెట్టబడుట అనేది లేక విడిచిపెట్టుట, విడిచిపెట్టబడిన మేక అనేసి అని చెప్పాడు కదా. విడిచిపెట్టుట అనేది ప్రభు యొక్క లేఖనములలో మనం చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? విడిచిపెట్టుట అనేది, అర్పించుట అనేది, ఈ రెండిటికి తేడాని గమనించండి. రెండు మేకలే కానీ ఒక మేక అర్పించబడింది, ఒక మేక విడిచిపెట్టబడింది. ఈ యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. విడిచిపెట్టబడిన వారి ప్రవర్తన అసలు ఎలా ఉంటుంది? మీరు చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. అప్పుడు మోషే ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఉండి ఆజ్ఞలు తీసుకుని 40 దినములు, కనీసం మంచినీళ్ళు ఆకలి ఏది లేదు, 40 దినములు దేవుని యొక్క సముఖంలో ఉన్నాడు. అయితే ఆ యొక్క మోషే తాను తిరిగి వచ్చేటప్పుడు ఈ పరిస్థితులన్నిటినీ చూస్తూ చాలా చూడండి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విడిచిపెట్టుట అనేది దేని కొరకు? ప్రాయశ్చిత్తము కొరకు అని చెప్పాడు. ఏంటి ప్రాయశ్చిత్తం? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. విడిచిపెట్టబడితే ఎలా ఉంటారు? నిజముగా దేవుని యొక్క వాక్యమునకు కట్టుబడిన వారు ఎలా ఉంటారు? వాక్యానుసారముగా జీవించువారు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వాక్యమును వింటారు కానీ దాన్ని అనుసరించని వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? మీరే చూడండి, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారట. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాకు అసలు తీసుకొచ్చాడు కానీ మమ్మల్ని వదిలిపెట్టేశాడు. నిజముగా వాళ్ళందరూ ఎంత నీచమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో. వాళ్ళు చూడండి, ఒక మాట చదువుదాం. 32 మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు, అనగా దేవుని యొక్క సముఖంలో ఉన్నాడు ప్రభువు, అతని ద్వారా మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వటానికి ఇష్టపడి ఉన్నాడు. అక్కడ తడువు చేయుట చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయమన్నారు. ఈనాడు ఈ మాట చదివే ఒక ఉన్మాది, మతోన్మాది అనండి, ఉన్మాది అనండి, లేకపోయినట్లయితే ఒక దుర్మార్గపు మనస్సు కలిగిన వాడు అనండి, ఎవరైనా కానీ ఇది చూసినట్లయితే ఆ ప్రజలే ఆయన వదిలేశారు, మీకెందుకు ఆ యాతన అంటాడు. ఆ ప్రజలు ఎవరు వదిలేశారు? ఆ ప్రజలు ఎందుకు వదిలేశారు? ఒళ్ళు పొగరబట్టి, శరీరం క్రొవ్విపోయి, క్రొవ్విపోయిన వాళ్ళు వదిలేశారు. భయభక్తులు కలిగిన వాళ్ళు వదలలేదే. అదే మోషే కూడాను ఇశ్రాయేలీయుడుగానే ఉన్నాడు. మోషే దేవుని యొక్క సముఖంలో నుండి ఆజ్ఞలు తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఉన్న చాలామంది మనస్సు వేదనకు గురి అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒళ్ళు పొగరబెట్టిన వాళ్ళు, కళ్ళు క్రొవ్వు పెట్టిన వాళ్ళు ఈ విధమైన వేషాలు వేశారు. వీళ్ళ గురించి ఒక ఉన్మాది మాట్లాడితే మరి మనం వారికి సమాధానం చెప్పాలి. వాడికి ఎంత చెప్పాలి సోదరులారా? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దయచేసి మీరు జాగ్రత్తగా చూడండి. దేవుని యొక్క ప్రజలు, నిజముగా దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగే జీవిస్తారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, యుగ సమాప్తి వరకు కూడా. ఎవరి మనస్సులో దేవునికి చోటు లేదో వాళ్ళు ఎప్పటికప్పుడు నీచ కార్యాలు చేస్తూనే ఉంటారు. వారిని చూసి మీ దేవుడు ఇంతేనా అని మాట్లాడేవాడు మూర్ఖుడు.
వారిని చూసి కాదు దేవుని యొక్క మాటలు నేర్చుకోవాల్సింది. దేవుని యొక్క వాక్యం ఉన్నది. సృష్టి అంతటిలో ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఉన్న పరిశుద్ధ గ్రంథము ఇదే ఉంటుంది. ఆ తర్వాత రకరకాల మాయగాళ్ళు ఏదేదో రాసుకున్నారు. ఆ తర్వాత వాటి గురించి నాకు అనవసరం. పరిశుద్ధ గ్రంథము అనే ఈ యొక్క గ్రంథము ఏ దేశానికి వెళ్ళినా, ఏ భాషలో ఉన్నా ఇదే గ్రంథము సేమ్ ఇలాగే ఉంటుంది. ఎక్కడ ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. దేవుని ప్రజలు అనిపించుకుంటూ దుర్మార్గులుగా, భక్తిహీనులుగా బ్రతికి నీచ కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏ విధముగా ప్రభువు కఠినముగా శిక్షించాడో కూడా లేఖనాల్లో వ్రాయబడ్డాయి. నీతిమంతులకు ఎలా తోడై ఉంటాడో కూడా వ్రాయబడి ఉన్నాయి. సకల విధములైన సంగతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఏ ఒక్కడు దీన్ని చూసి కాల్చుకోకండి. ఏ ఒక్కడు కూడా మీకు మీరే ఉరి పెట్టుకోవద్దు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొనండి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండు అని ఆయన ఇచ్చిన ఆజ్ఞను కనిపెట్టాలి. ఆజ్ఞను గమనించండి, ప్రవర్తనను చూడండి, ప్రభు యొక్క పరిశుద్ధులు ఎలాగున్నారో చూడండి, ప్రభు చెప్పిన మాటలు ఏంటో చూడండి, యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడో చూడండి. యేసుక్రీస్తు 4 పెళ్ళిళ్ళు చేసుకొని 4 రకాలుగా బ్రతకలేదు. ఆయన నీతి సూర్యుడు. నీతిని నేర్పించి పాపుల కొరకు ప్రాణము పెట్టిన దేవాతి దేవుడు. ఆ దేవుని గురించి మాట్లాడటానికి దుమ్ము ధూళిలో ఏ శాతానికి కూడా పనికిరాని, ఒక రేణువుకు కూడా పనికిరాని మనుషుల యొక్క భాషను చూడండి. దేవుని యొక్క ఘనతను చూడండి. ఓ మనుష్యుడా, నీవు ఎంత, నీ బ్రతుకెంత అని ప్రతి మనిషి తన మనస్సుతో చెప్పుకోవాలి. ఈవేళ ఇక్కడున్నావు, వాగుతున్నావు, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు, ఎంత అల్పులము. ఓ మనుష్యుడా, నీ బ్రతుకు త్రాసు మీద ధూళి వంటిది. త్రాసు మీద ఒక ధూళి రేణువు పడితే దాన్ని ఎవడు లెక్క చేయడు, లక్ష్య పెట్టడు. అలాంటి అల్పమైన బ్రతుకులు కలిగిన మానవుడికి ఇంత అహంభావమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. మనుషులను విడిచిపెట్టాడట. వాళ్ళ ప్రవర్తన విచ్చలవిడిగా ప్రవర్తించారు. మోషే మమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి తీసుకుని వచ్చాడు, ఎలాంటి ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో నుండి మమ్మలను విడిపించుకొని తీసుకొచ్చాడు. అతను దేవుని సముఖంలో ఉన్నాడు, ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళతాడు అని ఆనాడు ప్రజల్లో చాలామంది నమ్మలేకపోయారు. నమ్మిన అతి తక్కువ మంది దేవుని కొరకు నిరీక్షణతోటే ఉన్నారు. సోదరులారా, అట్టివారినే ప్రభు అంతం వరకు సంరక్షించాడు కూడా. ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళందరూ రాలిపోయారు అరణ్యములో. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనములను పరిశీలనగా చూడండి, జాగ్రత్తగా నేర్చుకునండి, నేర్పండి. మీరెవరికైనా నేర్పగలిగితే. ఈ కాలములో భక్తిని కాపాడుకొనుట చాలా కష్టం. ఎందుకంటే మనకు నిజమైన భక్తిని చెప్పి మార్గము చూపించే బోధకులు లేరు. ఒకవైపు నుండి దుర్మార్గులైన ప్రజలు బైబిల్ని, దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. దేవుని ఎరుగని వారు కూడా దుష్ట కార్యములు చేస్తూనే ఉన్నారు. కనుక ఈ కడవరి దినములలో భక్తి కలిగిన వారు తమ భక్తిని కాపాడుకుంటే చాలా కష్టం. ఈ భక్తి ఆత్మకు సంబంధించిందే కానీ శరీర కార్యముల కొరకు కాదు సోదరులారా. శరీరమును ఆత్మను విడగొట్టేదే భక్తి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరు చెప్పినా అలాంటి భక్తి ఎక్కడైనా దొరికితే అక్కడ స్థిరపరచుకోనండి, నేర్చుకోనండి, పరిశుద్ధులవ్వండి, పరలోకానికి సిద్ధపడండి. ఈ లోకంలో ఎవ్వరూ ఉండిపోయింది లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు చావాల్సిందే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి విడిచిపెట్టబడుట ఎంత ప్రమాదమో చూడండి. ఈ యొక్క ప్రజలు వీళ్ళందరూ వచ్చి మాకు ఒక దూడను చేయమన్నారు, మాకు ఒక దేవతను చేయమన్నారండి. దేవుని పేరు పెట్టుకున్న ఇశ్రాయేలీయులే మాకు దేవతను చేయమని ఇప్పుడు కాదు ఆనాడే అన్నారు. ఆ మాటకు మీరు అహరోను చాలా విషయాలు చెప్పుంటాడు, కానీ వాళ్ళు వినరు. ఎందుకంటే పొగరబెట్టిన వాళ్ళకి మంచి మాట ఎక్కదు. నిజంగా వారు ఒళ్ళు బలిసిన వారని లేఖనాల్లో రాస్తాడు ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో.
వారికి దేవుని యొక్క మాటలు రుచించవు. కనుక వాళ్ళు విచ్చలవిడిగా తిరగటానికి అహరోను వారిని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. విచ్చలవిడిగా తిరిగిన వారి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో చావటానికే సోదరులారా. అది కూడా చూడండి. వాళ్ళు చూడండి, దేవుని సన్నిధిలో అర్పించబడినది చచ్చిపోయింది, అరణ్యములోకి వదిలేది చస్తుంది. కానీ చాలా చాలా పాపపు భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయే దుస్థితిలో చచ్చిపోతారు. జాగ్రత్త. దేవుని యొక్క లేఖనాలు అందుకనే చెప్పాడు. వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, వాళ్ళందరూ పాడైపోయిన వాళ్ళు కారు, యెహోవా పక్షముగా ఉన్నవారు నా దగ్గరకు రండి అన్నాడు. వెంటనే లేవీయులు ఆయన దగ్గరకు వచ్చారు. 27వ వచనం చూడండి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడును తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను. కాబట్టి వారు అలాగున లేవీయులు మోషే మాట చొప్పున చేశారు. ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది మరి ముఖ్యముగా బహుగా రెచ్చిపోయి రెచ్చగొట్టి గెంతుతూ తింటూ త్రాగుతూ చాలా చాలా విచ్చలవిడి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. 3,000 మంది చచ్చారు అని కూడా దేవుని యొక్క లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. చెడుతనాన్ని సహించబడి కాదు నా ప్రభువు, ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంత భయంకరమైన దుర్మార్గులైన తమ తప్పు తాము తెలుసుకున్నట్లయితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ చెడుతనం చేసేవాడిని మాత్రం చెడుతనము చేసి మంచి అనిపించుకుందాం అనుకుంటున్న వారందరినీ ఒక దినాన ప్రతిదండన చేస్తాడు. జాగ్రత్త అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క సన్నిధిలో వారిలో వారు ఎక్కడికక్కడ ఎవరెవరు చెడ్డ కార్యములు చేశారో వాళ్ళందరినీ చంపివేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు యొక్క ఆయన యొక్క చిత్త ప్రకారముగా విడిచిపెట్టబడిన మేక విడిచిపెట్టబడుట అనేది ఎంత ఘోరమైన స్థితిని మనకి చూపిస్తూ ఉందో కూడా ఈ లేఖనాల్లో మనం గమనించాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం చూడండి. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక గొడ్రాలకు చెప్తున్నాడు, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము అన్నాడు. ఎవరి గొడ్రాలు? దేవుడు తన యొక్క ప్రజలను చూచినప్పుడు, వారిని పరిశుద్ధులుగా చేయాలని ఆశించినప్పుడు అందరూ అపరాధులై, అందరూ కూడా పాపులైపోయిన పరిస్థితుల్లో, అందరూ నశించిపోతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజల సంఘము లేక మహాసంఘము అన్నాడు దాన్ని. సరే, ఇప్పుడు ఆమె గొడ్రాలు అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, సంఘమును ఒక స్త్రీతో పోల్చి, నీ దగ్గర ఎవ్వరు కూడా లేరు, అందరూ పాపులైపోయారు, అందరూ చెడిపోయి ఉన్నారు, కనుక గొడ్రాల అన్నాడు. నీకు ఇంక పిల్లలు లేరు, పిల్లలు లేని వాళ్ళే కదా గొడ్రాల అంటాం. కనుక గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడనిదానా జయకీర్తననెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సంసారి ఎవరు? విడువబడిన దాని పిల్లలు ఎవరు అని ఆలోచించండి. సంసారి పిల్లలు మీరు గమనించినట్లయితే, అబ్రహాము అను మన పితరుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, సజీవుల దేవుడైన మన ప్రభువు ఆయన అబ్రహామునకు గురించి చెప్తూ, అబ్రహాము శారా ద్వారాగా ఒక కుమారుణ్ణి కన్నాడు, వాగ్దాన పుత్రుణ్ణి. అయితే హాగరు కూడా అబ్రహాము వలన ఇష్మాయేలును కనింది. ఇష్మాయేలు తనను గురించి ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం సోదరులారా. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడిందాన బిగ్గరగా కేకలు వేయము, ఏలయనగా
పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. పెనిమిటి గలది, పెనిమిటి లేనిది, గొడ్రాలు, సంసారి. సంసారి పిల్లల కన్నా విడువబడిన దాని పిల్లలు విస్తారము. చూడండి, గమనించండి. గొడ్రాల పిల్లల కనందాన జయగీతమెత్తుము, ఇదిగో నేను నీకు పిల్లల్ని ఇవ్వబోతూ ఉన్నాను అనగా విశ్వాసులైన పిల్లలు నీ దగ్గరకు వస్తారు. ఇదివరకు లాగా కాదు, ఇక క్రీస్తు ద్వారా. ఇది గొప్ప ప్రవచనం. అందుకే అపోస్తులైన పౌలు ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా విశ్వాస సంబంధులైన పిల్లలు, వాగ్దాన సంబంధులైన పిల్లలు, అబ్రహాముకు శారా కనిన ఇస్సాకు తోటి వారసత్వాన్ని పొందే పిల్లలు. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి, సంసారి పిల్లలు, విడువబడిన దాని పిల్లలు, సంసారి పిల్లలు, విడువబడిన దాని పిల్లలు. తర్వాత పెనిమిటి గలదాని పిల్లలు, పెనిమిటి లేని దాని పిల్లలు అనేది చాలా వివరంగా, ఎన్ని లేఖనములు మీరు నేర్చుకోగలిగితే వీటిని త్వరగా గ్రహించగలుగుతారో. మరి మీరు ఎంత గ్రహిస్తున్నారో నాకు తెలియదు. ఇవన్నీ మీకు తెలిసినట్లయితే చాలా 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 సంతోషిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడైనా తెలుసుకోగలిగినట్లయితే మరీ సంతోషిస్తాను. దేవుని యొక్క లేఖనాల్లో చెప్తున్నాడు. అందుకనే ప్రభువు అబ్రహాము అను తన యొక్క సేవకుని, అతనికి శారా అను, అబ్రహాము శారాలు భార్యాభర్తలు, శారాకు దాసిగా ఉన్న హాగరు, దానికి ఒక బిడ్డ పుట్టాడు. శారాకు వాగ్దాన సంబంధమైన బిడ్డ పుట్టాడు. అందుకనే చెప్తాడు, ఈ శారా సంసారిగా, గొడ్రాలే కానీ సంసారిగా కుమారుని కనినది. ఆమె సంతానము తక్కువట, కానీ విడువబడిన దాని పిల్లలు అదే దాస్య సంతానము, అదే విడిచిపెట్టబడిన వారు, అదే మరి పెనిమిటి లేని దాని పిల్లలు విస్తారమైపోతారు అనే వాగ్దానాన్ని కూడా ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనకేమని చెప్తున్నాడంటే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో, అప్పుడు అనగా ఇష్మాయేలు ఇస్సాకు పుట్టినప్పుడు ఎగతాళి చేస్తున్నాడట. ముసల్దే అనుకుంటా. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో, ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అప్పుడు శారా ఏమన్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్నది. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో వారసుడై ఉండడని చాలా స్పష్టముగా లేఖనములను, ఆత్మ సంబంధమైన లేఖనములు, ఆత్మ సంబంధమైన సంగతులన్నిటినీ కూడా ఆత్మతోనే చూడాలి. కానీ శరీర సంబంధంగా ఏదో ప్రశ్నలు అడుగుదాం, ఏదోటి కించిపరిచి మాట్లాడదాం, ఏదోటి దూషించటానికే పుట్టినవారు దోషులతోటే వాళ్ళ బ్రతుకులు ముగించుకొని వెళ్ళిపోతారు. సోదరులారా, దేవుని కృప కొరకు పుట్టినవారు దేవుని సన్నిధిలో మనస్సు మార్చుకొని, దేవుని నీతి కలిగిన మాటలను నేర్చుకొని గ్రహించుకొని దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడుట అనేది గొప్ప వరము అనే సత్యం గమనించండి. అయితే దేవుని యొక్క లేఖనములలో విడిచిపెట్టబడిన దాని పిల్లలు హాగరు పిల్లలు అన్నాడు. ఈ హాగరు పెనిమిటి లేనిది. ఈ హాగరు చూసినట్లయితే దాసత్వము, దాసి కుమారుడు ఎప్పుడు కూడా స్వతంత్రాలు కుమారుడితో వారసుడై ఉండడు. కనుక దీని కుమారుని వెళ్ళగొట్టండి అని చెప్పింది శారా. కనుక ఇప్పుడును సేమ్ అలాగే జరుగుతున్నది. పరలోకము కొరకు నిరీక్షించుట స్వతంత్రుల యొక్క జీవిత విధానము. లోక సంబంధమైన వాటి చుట్టూ లోక సంబంధమైన ప్రార్థనలు చేస్తూ, లోక సంబంధమైన బోధలు చెప్తూ, శరీర ఆశలను ప్రేరేపించి బోధించి మనుషులను మోసం చేసే వాళ్ళందరూ హాగరు సంతానమే. అయితే స్వతంత్రాలు అనగా పరలోకము అయిన యెరూషలేము మనకు తల్లి అన్నాడు చూడండి 26వ వచనంలో. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఈమె శారాతో పోలికగా ఉపమాన రూపకముగా చెప్తూ ఉన్నాడు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. పైనున్న యెరూషలేము, కిందన కూడా ఒక యెరూషలేము ఉంది. ఈ యెరూషలేము దాస్యమందున్నది. మరి ఒకళ్ళు మాట్లాడతారు కదా,
ఆ యేసుప్రభు పుట్టిన ఊరోళ్ళే ఆయన వద్దంటున్నారు, మీకెందుకు ఈ తెగులు అంటున్నాడు. మీకెందుకు ఈ యొక్క దొంగ బోధలు అబద్ధ బోధలు చెప్తారు, డబ్బులు సంపాదించుకోవచ్చని అని మాట్లాడదు. డబ్బులు సంపాదించుకునే బోధకులు కూడా చెత్తగాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సత్యాన్ని ప్రకటన చేసి పరలోకం కొరకు మనస్సును త్రెప్పగలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు. అందుకే చెప్పాడు, అందుకే అంటున్నాడు, విడువబడిన దాని పిల్లలైతే విస్తారం, సంసారి పిల్లలు చాలా తక్కువ అని చెప్పాడు. సోదరులారా, విడువబడిన దాని పిల్లలే అనగా శరీర సంబంధమైన బోధలు చేసేవాళ్లే విస్తారం. ఆత్మ కొరకు చెప్పి ఆత్మల నిమిత్తము ప్రయాసపడి పరిశుద్ధులుగా ప్రజలను తయారు చేసి దేవుని యొక్క రాజ్యమునకు దేవుని పిల్లలను సిద్ధపరిచేవారు చాలా 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 తక్కువ మంది. కనుకనే విడువబడిన దాని పిల్లలే విస్తారము అనే సత్యాన్ని కూడా తెలియచేశాడు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 42వ వచనం చూద్దాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపా మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూసారా, ఈ రోజుల్లో బోధకులందరూ కూడా న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. అది విడిచిపెట్టారు. ఈ రోజుల్లో బోధకులు ఎంత దొంగలు ఉన్నారో చూసుకోనండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. దొంగ బోధకులను గురించి విస్తారమైన లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం సగానికి పైగా దొంగ బోధకుల గురించి వ్రాసిపెట్టాడు. మీకు మనోనేత్రం తెరవబడితే కన్నులుంటే చూడగలరు. దేవుని యొక్క లేఖనాల్లో పరిసయ్యులారా, అయ్యో బోధకులు అనిపించుకుంటున్నారు, పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుచున్నారే కానీ పరిసయ్యులు ఒక తెగవారు. వీళ్ళంతా కూడా భక్తిలో దేవుని యొక్క ప్రజలుగా ఉన్నారు, దేవుడు చెప్పినట్లే చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు న్యాయమును ప్రేమను విడిచిపెట్టేశారట. సోదరులారా, ఇలాంటి బోధకులు ఈనాడు చాలా 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 విస్తారముగా ఉన్నారు అనే సత్యాన్ని కూడా గమనించండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? పరిత్యాగ పత్రిక అనగా డైవర్సు ఎక్కడ ఉన్నది? చూడండి, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో నేను ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికని వెళ్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని అంగీకరించాం, మేము కూడా దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే అనుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆచార సంబంధమైన పద్ధతులతో మీ యొక్క పూర్వీకులు దేవుని నమ్ముకున్నారని చెప్పి వాళ్ళ వెంటబడి వెళ్ళిపోతున్నారు. కానీ మారు మనసుందా? మారు మనసున్న పేరు క్రైస్తవులు, పేరుకి క్రైస్తవులు, మనస్సులో ప్రభువుకు చోటుందా? మీ ప్రవర్తనలో మార్పు ఉన్నదా? దేవుడు అందుకే అంటున్నాడు, నేను మీ తల్లిని అనగా ఈ సంఘాలని నేను ఎవరికి అమ్మేశాను? నేను ఎప్పుడు విడాకులు ఇచ్చాను? ఒకసారి చెప్పండి నాకు. నా పేరు పెట్టుకున్న వారు నా ప్రజలే అని మిమ్మల్ని నేను ఇంకా కనిపెట్టుకొని ఉన్నాను. అయితే మీరందరూ కూడా అమ్ముడు పోయారు. ఎవరికి? సాతానుకి. నా అప్పుల వారిలో నేను ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని అంటున్నాడు ప్రభు. నాకేమి, నేను అప్పులు చేసి నేను ఎవరికి మిమ్మల్ని అమ్మివేయలేదు. మీరే మీ దోషముల చేత మీ అతిక్రమములను బట్టి అమ్మబడ్డారు. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. కనుక కొన్ని సంఘాలకు ప్రభు ఎప్పుడో విడాకులు ఇస్తే భార్యాభర్తలు విడిపోయినట్లు అలాంటి చక్కని బంధము తండ్రికి సంఘమునకు ఉన్నది. కనుక అలాగ ఈ సంఘాలను ఎప్పుడో విడిచిపెట్టేశాడు ప్రభు. అయితే వారి దోషములను బట్టి విడిచిపెట్టాడు. సంఘంలో నిండా చర్చి బ్రహ్మాండంగా కనిపిస్తుంది, కానీ లోపల ఒక్కడికి మారు మనసు, బోధించేవాడికి ఉండదు, వినేవాడికి ఉండదు. ఈ జన్మకి వాళ్ళకి మారు మనసు రాదు. అలాంటి వారిని ప్రభు ఎప్పుడో విడిచిపెట్టేశాడు. సోదరులారా, నేను ఆ సంఘాల పేర్లు చెప్పనక్కర్లేదు, చెప్పను కూడా, ఎవరికి వాళ్ళకే తెలుసు. కనుక వాళ్ళందరినీ విడిచిపెట్టాడు. క్రీస్తు బోధ లేని సంఘాలు మొత్తం విడిచిపెట్టబడినవే. క్రీస్తును అంగీకరించని వారందరూ కూడాను మేకలే. క్రీస్తునందు విశ్వాసముంచని వారందరూ ఉగ్రత పాలగుటకే మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆయన పిలిస్తే పలకరు, ఆయన మాట్లాడితే వినరు. మీరు ఎలాగా క్రైస్తవులు అవుతారా? నాకు అర్థం కావట్లేదు.
దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు అందుకే చెప్తున్నాడు, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ యొక్క అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా. ప్రభు వచ్చే సంఘంలో చూస్తే ఒక్కడు మారు మనసు పొందినోడు లేడట. ఒక్కడి జీవితంలో పరిశుద్ధత కలిగి భయముతో వణుకుతూ బ్రతికేవాడు లేడట. నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండానేలా అని ఆయన చాలా కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సత్యమును బట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఆలోచించేయండి. దీన్ని కంటిన్యూ చేయడానికి కొంత టైం పడుతుంది. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా మొత్తం చెప్పేస్తాను. కనుక మరి దయచేసి ఈ వీడియో అంతటిని జాగ్రత్తగా చూడండి. వివేచనాత్మ కలిగి దేవుని కృప పొందిన కొలది లేఖనములను శక్తివంతులుగా మీరు నేర్చుకోవటానికి ఆ ప్రభువే మీకు దయ చూపిస్తున్నాడు. కనుక నేర్చుకుని శక్తివంతులై పరిశుద్ధులై ప్రభువు యొక్క మరలా తన కొరకు సిద్ధపడి ఉన్న వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన మహిమలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తగిన యోగ్యులుగా మార్పు చేసుకొనుట చాలా ప్రయోజనకరము అనే సంగతి తెలియచేస్తున్నాను. విడిచిపెట్టబడిన స్థితి ఎంత ప్రమాదకరమైందో కూడా మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.